దేశ గ్రామీణ ప్రజానికం ఒక భయంకర నిశ్శబ్ద మహమ్మారి కోరల్లో చిక్కుకుంది. పంటలపై విచక్షణ రహితంగా చల్లుతున్న రసాయన మందులు రైతులు పల్లె ప్రజల రక్తాన్ని విషపూరితం చేస్తున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్లు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, గర్భస్థ శిశువుల్లో లోపాలు వంటి భయంకరమైన వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ విషయాన్ని మన దేశ వైద్య వ్యవస్థ పసిగట్టలేకపోతుంది. ఈ పెనుముప్పును గుర్తించడంలో, రోగ నిర్ధారణ చేయడంలో, ప్రభుత్వాలకు నివేదించడంలో పూర్తిగా విఫలమవుతుంది. పరిశోధనా పత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్న రసాయనాల ముప్పు ఆసుపత్రుల క్లినికల్ ప్రాక్టీసులో మాత్రం లేకుండా పోతోంది. భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో రసాయన మందుల వాడకం వల్ల వస్తున్న తీవ్రమైన అనారోగ్య సమస్యలపై హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధకులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి రూపొందించిన నివేదిక ఓ జర్నల్లో ప్రచురితమైంది. ఆయన పరిశోధనలో విస్తుగొలిపే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పంజాబ్లోని పత్తి పండించే మాల్వా ప్రాంతాన్ని నేడు దేశం క్యాన్సర్ బెల్ట్ గా పిలుస్తోంది. అక్కడ జాతీయ సగటు 1,80,000 మంది కంటే ఎక్కువగా, ప్రతి 1,00,000 మందికి 136 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. బటిండా నుంచి పటియాలాకు వెళ్లే రైలును స్థానికంగా క్యాన్సర్ రైలుగా పిలుచుకుంటున్నారు. ఇక్కడి రైతులు ఒక పంట కాలంలో ఏకంగా 15 సార్లు పురుగుల మందు కొడుతున్నారు. ఈ పురుగుల మందుల పిచికారీతో రైతులు DNA తీవ్రంగా దెబ్బతిన్నట్లు స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధనలో తేలింది. కేరళలోని కాసర్గోడ్ ఎండోసల్ఫాన్ విషాదం, ఆంధ్రప్రదేశ్లోని ఉద్దానం కిడ్నీ వ్యాధులు ఇవన్నీ పురుగు మందుల వాడకం వల్ల వచ్చినవేనని పరిశోధనలు చెబుతున్నాయి. మన వైద్య కళాశాలలో మెడికోలకు బోధించే జాతీయ వైద్య మండలి కరికులంలో తీవ్రమైన లోపాలున్నాయని డాక్టర్ దొంతి నరసింహారెడ్డి చెబుతున్నారు. రసాయన విషాల గురించి వివరించే టాక్సికాలజీని కేవలం ఫోరెన్సిక్ మెడిసిన్ లో భాగంగా క్రిమినల్ కేసులు, శవ పరీక్షల కోణంలోనే బోధిస్తున్నారు. నేటి వైద్యులకు 1990 కాలం నాటి ఆర్గానోఫాస్ఫేట్ విషాల గురించి మాత్రమే అవగాహన ఉంది. ప్రస్తుతం మార్కెట్లో విస్తృతంగా వాడుతున్న ఆధునిక రసాయనాల ప్రభావంపై వారికి కనీస శిక్షణ లేదు. దాంతో పురుగు మందుల కారణంగా వస్తున్న జబ్బులను పసిగట్టడంలో తీవ్రంగా విఫలమవుతున్నాయి. అలాగే ఇటువంటి ఆధునిక పురుగు మందులకు కనీసం యాంటీడోట్ ను కూడా కనిపెట్టడం లేదు. రాబోయే పెస్టిసైడ్ మేనేజ్మెంట్ బిల్లులో వైద్య రంగాన్ని ఒక కీలక భాగస్వామిగా మార్చాలని ఈ నివేదిక స్పష్టం చేసింది. అలాగే వైద్య విద్య కరికులంను మార్చాలి. మెడికోలకు ఆధునిక పెస్టిసైడ్ టాక్సికాలజీపై ప్రత్యేక అవగాహన కల్పించి వాటిపై పరీక్షలు పెట్టాలి. సాగు ఎక్కువగా ఉండే జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో ఎసిటైల్ కోల్ నెస్టరేస్ ల్యాబ్ పరీక్షలను అందుబాటులోకి తేవాలి. కిడ్నీ, క్యాన్సర్, రక్తహీనత రోగుల రసాయన హిస్టరీని రికార్డ్ చేయడం తప్పనిసరి చేయాలి. వైద్యులకు జవాబుదారీతనం తప్పనిసరి చేయాలి. కాలిఫోర్నియా తరహాలో రసాయన జబ్బుల నమోదు కోసం జాతీయ ఇల్నెస్ రిజిస్ట్రీని ఏర్పాటు చేయాలి. సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డులో వ్యవసాయ అధికారులతో పాటు ఆంకాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, పీడియాట్రిషియన్లకు శాశ్వత సభ్యత్వం కల్పించాలి.